ఘటనగా చూడలేకపోతున్నాను. రైట్, రైట్, వస్తా. నారాయణమూర్తి గారు, ఎట్లా అంటే సానుభూతిలో భాగమా? 2018లో కోడికత్తి, ఇప్పుడు గులకరాయి దాడి, దాని పేరు వచ్చేసింది, కోడికత్తి వచ్చింది, ఇప్పుడు దానికి గులకరాయి దాడి అని పెట్టారు ఆల్రెడీ. సానుభూతి కోసం ఇట్లాంటి సంఘటనలు చేయించుకోవడం అవసరమా అని యాక్చువల్గా మరి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మధ్యాహ్నం మాట్లాడుతూ క్లియర్గా చెప్పడం జరిగింది దీని మీద. దీనిపైన ఏం చెప్పారంటే, చేయించుకున్నారు అంటున్నారు కదా, 1 సెంటీమీటర్ ఇటు దాటినా కన్ను పోద్ది, 1 సెంటీమీటర్ కొంచెం ఆ రైట్కి వెళ్తే ప్రాణమే పోద్ది. ఆ నదుల పక్కన సెన్సిటివ్ పార్ట్ ఉంటుంది, దాని తగిలితే ప్రాణం పోద్ది. ఆయన తగిలిన పార్ట్ ఏంటంటే కంటి మీద ఒక దుమ్ము ఉంటుంది కాబట్టి ఆ దుమ్ముకి ఆ బోన్ మీద తగలడం వల్ల ఆ బ్లడ్ బ్లీడింగ్ అయ్యి ఆ బోన్ ఆగింది. వాళ్ళు ఏమంటారంటే షూటర్ని, కరెక్ట్ షూటర్ని ఎంచుకున్నారు అని అంటారు వాళ్ళు. ఒకసారి కాల్పించుకోవచ్చు కదా వాళ్ళు కూడా. కరెక్ట్ షూటర్ వాళ్ళకి కూడా దొరకాలి. అదే ఎక్కువ సానుభూతి వస్తుంది. ఈ ప్రాలాపనలు ఎవరైతే మాట్లాడుతున్నారో, ఇంత తీవ్రమైన ఘటన జరిగితే దీన్ని అనేక రకాలుగా గోబుల్స్ ప్రచారం, విష ప్రచారం, వక్రీకరణ ఇట్లాంటివన్నీ చేస్తూ ఉన్న పార్టీలు కానివ్వండి, వ్యక్తులను కానివ్వండి, నేను ఒకటే కోరుతా ఉన్నా, ఏదైతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కోరారో అదే కోరిక నేను కూడా కోరుతా ఉన్నా. చేయించవచ్చు కదా ఎవరినైనా ఇచ్చుకొని. ఇస్తే అతను 2 చోట్ల ఓడిపోయిన ఆ మహానుభావుడు, ఆ గొప్ప నటుడు, ఆర్టిస్టు అని మరి ఎమ్మెల్యే అవుతాడు కదా. ఎమ్మెల్యే ఇది అసెంబ్లీ గేట్ అన్న తాగుతాను నేను, ఎవడాపుతాడు? నీ నిజంగా ప్రజలు నీ మీద అభిమానం ఉంటే నిన్ను ఎందుకు ఆపుతారు? ఎవరు ఆపుతారు? నిన్ను ప్రజలు చెదరించుకుంటున్నారు. నువ్వు ఓన్లీ పెయిడ్ ఆర్టిస్ట్ లో భాగంగానే డైరెక్షన్ లో నువ్వు నటన చేయడానికి ఒక ఆర్టిస్ట్ గా వచ్చావు ఇక్కడ అని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఎప్పుడైతే ఎందుకు ఇట్లాంటి సంఘటనలు సరే, ఇప్పుడు ఒక్కటి నారాయణమూర్తి గారు మీరు అన్నట్టుగా యాదృచ్ఛికంగా జరిగిందా, వాంటెడ్గా జరిగిందా, కావాలని ఎవరన్నా దాడి చేశారు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు పర్యటనలో ఉద్రిక్తత లేదు, పవన్ కళ్యాణ్ పర్యటనలో ఉద్రిక్తత, జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఉద్రిక్తత. ఈ ఉద్రిక్తతలు అనేటువంటి రాజకీయ ఉద్రిక్తతలు అనేటువంటిది ఒక శాంతి భద్రతలకు విఘాతం కలిగించేది. ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు? అన్ని రాజకీయ పార్టీలు ఎవరైనా సరే, వాళ్ళు మీ మీద చేసినా, మీరు వాళ్ళ మీద చేసినా, ఒకళ్ళ మీద ఒకళ్ళు దాడులు చేసుకోవడం అనేటువంటిది, ఇందాక లక్ష్మణ్ గారు చెప్పారు, టీడీపీ కార్యాలయంలో గన్నవరంలోనే ఎక్కడో దాడి కావచ్చు, లేదంటే అంగళ్ళ దగ్గర జరిగినటువంటి దాడి కావచ్చు, ఇట్లా వరుస ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి మీద జరిగిన దాడి కావచ్చు. ఇవన్నీ ఈ మెసేజ్ ఏమి ఇస్తున్నారు రాజకీయ పార్టీలు ప్రజలకి? అంగళ్ళ దగ్గర మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకొని అంగళ్ళ దగ్గర కాల్చి పాడేశారు, పోలీసులు కొట్టారు, పోలీసులు వాహనాలు ధ్వంసం చేశారు, చట్ట విరుద్ధంగా అసాంఘిక శక్తుల్లాగా వ్యవహరించారు వాళ్ళు. ఎందుకంటే ఫ్రస్ట్రేషన్లో మేము ఓడిపోతున్నాం, ప్రజలు మమ్మల్ని తిరస్కరిస్తా ఉన్నారు, నేను ప్రజలకు ఏమీ చేయలేకపోయినా 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకోవడం తప్ప ప్రజలను మోసం చేస్తూనే ఉన్నాను. అబద్ధ హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్న తర్వాత నేను వాళ్ళని ఒక వెపన్స్ గా, ఒక ఓటు బ్యాంకు రాజకీయాలుగా వాడుకున్నాం తప్ప ఏమీ చేయలేదు అనేటటువంటి భావన వాళ్ళలో ఉండి ప్రజల్లో కూడా అదే భావన ఉండడం. ఎగ్జాక్ట్లీ అండి. మీ వాదన నారాయణమూర్తి గారు, మీ వాదన కాసేపటికి అంగీకరిద్దాం. నారాయణమూర్తి గారు మీ వాదన కాసేపటికి అంగీకరిద్దాం. కానీ ప్రభుత్వం మీద కూడా ఒక మచ్చ ఏముంటుంది? 5 సంవత్సరాల క్రితం జరిగిన కోడికత్తి కేసు తేలదు, లేదు 1 సంవత్సరం ముందుగా 6 సంవత్సరాలు అయిందేమో బహుశా వివేకానంద రెడ్డి గారి కేసు, అది తేలదు. ఇట్లాంటి కేసులు తేలకపోవడం వల్ల కూడా అధికార పార్టీ ఈ కేసులు తొక్కిపెడుతుంది అనేటువంటి ఒక భావన మీ మీద రిమార్క్ లేదా? దురదృష్టం ఏంటంటే వాళ్ళు రాడుదేరిపోయారు ఇలాంటి అరాచకాలు చేయడంలో, ఇలా హత్య రాజకీయాల్లో, ఇట్లాంటి మ్యానిపులేషన్ చేయడంలో. పోలీస్ యంత్రాంగానికి దొరకకుండా చేస్తున్నారా? రాడుదేరిపోయి వాళ్ళ ఈ రెండు ఘట్టంలో వాళ్ళ హయాంలో జరిగాయి. చూడండి, ఈ 2 ఘట్టంలో కూడా వాళ్ళ హయాంలోనే వాళ్ళ అధికారంలో ఉండగా జరిగాయి, ఘోరాలు జరిగాయి. ఘోరాలకు పరాకాష్ట వాళ్ళు, ఘోరాలకు